తండ్రి ఆమేన్. అందరికి ప్రభుపేట వందనాలు. మంచిది పిల్లలు, దేవుని మాటలు ధ్యానం చేసుకుందాము అని చూడండి. సామెతల గ్రంథం మీరు తెరిచినట్లయితే సామెతల గ్రంథము అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం పిల్లారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందామండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. చాలండి వీళ్ళరా, ఇక్కడ ఈ మాటలన్నీ కూడా మనకు తెలుసు. సామెతల గ్రంథము చాలా ఎంత బాగుంటాయంటే అండి, ఈ దేవుడు ఎవరి చేత రాయించాడంటే తెలుసుగా మీ అందరికి కూడా, సొలొమోను గారి చేత రాయించాడు. ఆయన అన్ని వడపోసి కాసి వడపోసి అంటారు కదా, పెద్దలు అంటారు కదా, అరే వాడన్నిటిని కాసి వడపోసారంటే అర్థమైంది. అన్ని ఈతను తిన్నాడు, అన్ని తన్నాడు, తన్నించుకున్నాడు. అన్నీ కూడా అనుభవశాలి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయండి పిల్లరా. ఇక్కడ సొలొమోను కూడా ఏం చేశాడంటే అన్నీ కూడా అనుభవించాడు. అర్థమవుతుందమ్మా? అన్నీ అనుభవించి అప్పుడు దేవుడు తన అనుభవంలోంచి కొన్ని మాటలు రాయించాడు పిల్లరా. అవే ఈ మాటలండి. ఏమని రాయబడిందంటే మాట చదువుకుందాం కదా. ఆ మాటలు ఏంటంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. పిల్లరా, నిజంగా కోపాన్ని ఎదుర్కొనేటప్పుడు ఏమండి, ఇప్పుడు ఇంట్లో గొడవ జరుగుతుంది, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది ఏమండి. గొడవ జరుగుతున్నప్పుడు ఒకళ్ళేమో భయంకరంగా మాట్లాడుతున్నాడు, భర్త కావచ్చు భార్య కావచ్చు. ఎక్కువ శాతం ఎవరు మాట్లాడతారు? మీకేం తెలుసులే పాస్టర్ గారు, మా కాడైతే ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారనుకుంటారు. నిజమేనండి. కొన్ని ఇళ్లల్లో అయితే భార్యలు ఎక్కువ మాట్లాడతారు, కొన్ని ఇళ్లల్లో భర్తలే